హాయ్ గైస్, ఇక్కడ చూడండి మేము బాబాయ్ హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది మియాపూర్లో ఉంది. ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో. వీళ్ళ నేటివ్ వచ్చేసి విజయవాడలో అనమాట. మెయిన్ అక్కడ స్టార్ట్ చేశారు. దాని ఫ్రాంచైజెస్ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా. హాయ్ అండి, ఈరోజు మేము బాబాయ్ హోటల్కి వచ్చామండి. ఇది హైదరాబాద్లోని మియాపూర్లో ఉంది. విజయవాడ వాళ్ళది ఫ్రాంచైజ్ అండి ఇది. బాబాయ్ హోటల్ తెలుసు కదండి, చాలా ఫేమస్. సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. ఇప్పుడు విజయవాడలో త్రిపుల్ ఇడ్లీ ఎలా ఫేమసో అట్లే ఇక్కడ కూడా ఫేమస్ అండి. నెయ్యి వేసి మళ్ళీ బటర్ కూడా వేస్తారు. బాబాయ్ హోటల్ స్పెషల్ ఇడ్లీ అంటే బటర్ వేస్తారు, లేకపోతే వేయరు. మేము బాబాయ్ హోటల్ స్పెషల్ ఇడ్లీ అని చెప్పాము, అందుకే బటర్ వేస్తున్నారు. మీకు బటర్ వద్దంటే మామూలు ఇస్తారు. వెన్నతో ఇలా ఇడ్లీ తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చట్నీ, సాంబార్, కారపొడి, రెడ్ చట్నీ అవన్నీ ఇస్తారండి. 80 రూపీస్ ఒక ప్లేట్. సెల్ఫ్ సర్వీస్ ఉంటుందండి. కింద పైన మనం కూర్చొని తినాలంటే డైనింగ్ పైన ఉంటుంది ఏసీ హాలు. 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మీరు ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ నచ్చకపోతే పైన పోయి తినొచ్చు. చాలా బాగుంటుందండి యాంబియన్స్. చూడండి పైన కూర్చొని తినడానికి ఎలా బాగుందో. బాగా అంతా పల్లెటూరు వాతావరణం ఉంటుందండి. మొన్న కూడా నాకు ఒక వీడియోలో ఒక పల్లె విందని పెట్టాం కదండి. మాకు ఇట్లా పల్లెటూరు యాంబియన్స్ ఇట్లా ప్రశాంతంగా ఉంటే ఇష్టం అండి. అందుకే ఎక్కడెక్కడ మంచిగా ఉంటాయో చూసి వెళ్తుంటాము. ఇది కూడా పైన బాగుంది చూడండి. లోపల నుంచే బయటంతా వెహికల్స్ ఇదంతా కనిపిస్తూ ఉంటుందండి. చట్నీస్ కూడా మళ్ళీ 3 రకాలు ఇచ్చారు. చూడండి బటర్ వేశారు. ఇడ్లీ తర్వాత మళ్ళీ పొంగలి తీసుకున్నాను నేను. పొంగలి కూడా చాలా బాగుంటుందండి. విజయవాడలో కూడా పొంగలి కోసం చాలామంది అదే పనిగా బాబాయ్ హోటల్కి వెళ్తారండి. కానీ 12 కల్లా అయిపోతుంది విజయవాడలో. విజయవాడలో అయితే లంచ్ ఉండదండి, కానీ ఇక్కడ హైదరాబాద్లో లంచ్ కూడా ఉంటుందంట. ఆఫ్టర్నూను, నైట్ అయితే ఉండదు. నైట్ ఓన్లీ టిఫిన్స్ ఉంటాయి. కారపొడి అడిగింటే తెచ్చిచ్చారండి మళ్ళీ మాకి. లంచ్ అయితే మేము ఎప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం పోయినప్పుడు లంచ్ చేద్దాం అనుకున్నాము. పొంగలి కూడా తీసుకెళ్ళామండి. ఇడ్లీ తర్వాత మేము ఇల్లు షిఫ్ట్ అయినామన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి తినలేదని పొంగలి ఇడ్లీ తిన్నాము. విజయవాడ బాబాయ్ హోటల్కి వెంకటేష్ గారు కూడా వచ్చారు కదండి, వీడియోలో పెట్టారు. చాలా ఫేమస్. అందుకే విజయవాడకి వెళ్ళినప్పుడు వెంకటేష్ గారు బాబాయ్ హోటల్లో టిఫిన్ చేస్తుంటారు. టీషర్ట్ మీద చూడండి, బాబాయ్ తిందాం రండి అని ఏమో రాశారు. టీషర్ట్ మీద కూడా ఏదో వాళ్ళ స్లోగన్ రాసింటారు, ఏంటి బాబాయ్ సంగతులు అని. చూడండి గోడలకంతా ముగ్గులు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఇదే అండి వాళ్ళ లోగో. ఒకసారి మీరు అంతా విజిట్ చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పొంగల్ అయితే సేమ్ మన ఇంట్లో మాదిరి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. పార్సిల్ కూడా తెప్పించుకోవచ్చు బాబాయ్ హోటల్లో, కానీ సాంబార్ కావాలంటే ఎక్స్ట్రా మనీ పే చేయాలి. ఇంకా మేము అయిపోయిందండి తినేది, ఇంక ఇంటికి వెళ్తున్నాము. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లంచ్ టేస్ట్ చేయాలనుకున్నాము. ఎట్లుంటుందో తెలియదు. ఓన్లీ టిఫిన్సే ఫేమస్ అనుకున్నాము. మేము విజయవాడలో ఉన్నప్పుడైతే అక్కడ 12 కల్లా క్లోజ్ చేస్తుండే అనమాట. లంచ్ అవన్నీ ఏమి ఉండకుండే. టిఫిన్స్ కూడా తొందరగా అయిపోతుండే, పొంగలి అవన్నీ. ఇక్కడ బాగా చాలాసేపు ఉంటాయండి. బాయ్.